ఈ 4 టిప్స్ పాటించడం వల్ల మీరు ఖచ్చితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వచ్చే అలసటను నివారించుకోవచ్చు. నేను డాక్టర్ సుస్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. క్యాన్సర్ లో అలసట అనేది కామన్ గా వచ్చే ట్రీట్మెంట్ లో రిలేటెడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్. ఇది ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. రెగ్యులర్ గా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం, పాత హ్యాబిట్స్ ఏదైనా ఉంటే ఆ హ్యాబిట్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయకోకుండా లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటివి కంట్రోల్ చేసుకొని వాటిని పాటిస్తూ ఉండడం. ఇంకా న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే మనం హై ప్రోటీన్ డైట్ కానీ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, ఒక మీల్ ని చాలా సార్లుగా కొంచెంగా డివైడ్ చేసుకొని తినడం, అలాంటివి చేయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే మీకు కుదిరినంతలో ఎక్సర్సైజ్ చేయడం. ఏం క్యాన్సర్ వచ్చిందో దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏమేమి చెప్పింటారో అడ్వైజెస్ అలాంటివి చేస్తూ ఉండడము. అలాగే పియర్ వాళ్ళతో రిలేట్ అయ్యి గ్రూప్స్ లో ఏదైనా వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటుండడం, ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిలో పార్టిసిపేట్ అవ్వడం, సోషల్ సపోర్ట్ లో ఉండడం, ఇలాంటి వాటి వల్ల స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మెడికేషన్స్ అంటే పెయిన్, ఎప్పుడైనా నొప్పి ఉండడం వల్ల కానీ లేకపోతే ఏదైనా రక్తహీనత వల్ల కానీ అలా ఏదాని వల్ల అలసట రావడం అనేది కామన్. రక్తహీనత వల్ల అయితే రక్తహీనతకు రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, పెయిన్ వల్ల అయితే పెయిన్ రిలేటెడ్ మెడికేషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల మనం అలసట తగ్గించుకోవచ్చు. దీనికి రిలేటెడ్ గా మనం హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వడం, డాక్టర్ ని రెగ్యులర్ గా మీ కంప్లైంట్స్ గురించి చెప్పడం, దాని గురించి వాళ్ళు క్లియర్ గా ఐడియా ఇవ్వడం వల్ల ఇవన్నీ చేయొచ్చు. థ్యాంక్ యూ.